అధికార పార్టీలో ఉన్న నాయకులు లేదా అధికార పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళు అభద్రతా భావాలు ఉండడం అంటే ఉమ్, ఇది మరీ మితిమీరిన మంచితనం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంకా మనం అరాచకంగా పోకూడదు, మన పద్ధతిగా పోవాలి, చట్ట ప్రకారం పోవాలి అని ఆయన ఒక బౌండరీస్ అయితే ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తున్నారో, ఆయనేమో బౌండరీలో ఉన్నారు, వీళ్ళేమో బౌండరీ దాటి వచ్చేసారు. దాటి వచ్చేసి మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం కొనుగోలు చేస్తేనే ఈ దుర్మార్గం జరుగుతుంది. మీకు అందులో డౌట్ లేదు. పోలీసుల్ని అధికార పార్టీ ఉండంగానే అవతల వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారంటే ఇది ద బిగ్గెస్ట్ క్రైమ్ అది. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది, ఇలాంటి హత్యలు ఏమి జరిగినా ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేసి లోపల పెట్టి విచారణ చేయాలి. ఎందుకంటే ఆయన మనుషులా కాదా, మరి ఎందుకు జరిగింది ఇక్కడ అని చెప్పని ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది ఎందుకోసం వచ్చిందంటే కేవలం వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం మాత్రమే గవర్నమెంట్ రాలా. ఈ ప్రభుత్వం రావడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరాచకాలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితులకు రక్షణ లేదు, అదేవిధంగా బడుగు వర్గాల రక్షణ లేదన్న ఉద్దేశంతో ఆర్థిక అరాచకాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన స్వభావం దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకించి ఈ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు వాళ్ళ చేతైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఇందులో రామకృష్ణ గారు కూడా ఒక బాధితులు. సొంత తండ్రి చనిపోతేనే పంపించిన పరిస్థితులకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నాయి. అవును. అంటే ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన పరాయి వ్యక్తి అనుకుంటే, పరాయి మనిషి అనుకుంటే ఎంత హింస పెట్టడానికి అనేక సాదృశ్యాలు ఉన్నాయి. కానీ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాం అంతా నడిచింది. ఈ రోజు ఆయన పోయిన తర్వాత కూడా ఇంకా పోలీసులు కంట్రోల్ కాలేదంటే వాళ్ళకి ఎక్కడో ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతారహిత్యంగా ఉన్నారని అర్థమవుతాం. బాధ్యతారహిత్యంగా ఉన్న ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా కాకి పట్లకు దూరం చేయాల్సిన అవసరం పర్మినెంట్ గా. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇట్లా జరిగిందంటే గవర్నమెంట్ లేకపోతే పరిస్థితి ఏంటి? అదేవిధంగా అమాయకంగా ఉన్న వాళ్ళను, లేకపోతే ముందస్తుగా మాకు ప్రాణభయం ఉందని చెప్తే, ప్రాణభయం ఉందని చెప్పిన వ్యక్తికి సెక్యూరిటీ కల్పించకుండా మన నిర్లక్ష్య వహించడం. పోలీసులు ఇప్పుడు పోలీసులకు ఏమి వైభవం చేస్తుంది? ఇప్పుడు ఏదో సస్పెండ్ చేసేసాము, విచారణ చేస్తున్నాం అంటే ఎవరికి కావాలి సస్పెండ్? ఆ చనిపోయిన కుటుంబానికి సంబంధించిన భార్యకో బిడ్డలకో వాళ్ళకి ఏ పోలీస్ అధికారి సస్పెండ్ అయితే వాళ్ళకి వచ్చేది ఏంటి? ఏముంది సస్పెన్షన్? 6 నెలల తర్వాత మళ్ళా విధుల్లో చేరతారు. ఆ జీతాన్ని 40 రోజులు తీసుకొచ్చి జైల్లో పెడితే ఆ ముగ్గురు ఐపీఎస్లకి సెలవు ఏంది, లీవ్ ఎక్స్టెన్షన్ చేసినట్టుగా సస్పెన్షన్ ఎక్స్టెన్షన్ చేశారంట. ఈ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల పబ్లిక్ ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆ విషయంలో తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కాకి పట్ల దూరం చేయాలి, వాళ్ళు కూడా జైలుకి పంపాలి. 40 రోజుల పాటు మరి ఆ అమ్మాయిని తీసుకెళ్లి లోపల పెట్టారంటే బాధ్యతారాహిత్యంతో పాటు దీనికి కారణం ఎవరు? ఇంటెలిజెన్స్ ఎస్పీయా, లేకపోతే సీఎంఆ, లేకపోతే సదర్ రామకృష్ణ క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా రామకృష్ణ గారు అనేక సందర్భాల్లో ఆరోపణ చేశారు, ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ వాళ్ళందరూ దాడికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రామకృష్ణ గారు పెట్టిన ఒక కంప్లైంట్ బేస్ చేసుకుని పెద్దిరెడ్డి లోపల పెట్టచ్చు. పెద్దిరెడ్డి లోపల పెట్టడానికి పెద్దగా శక్తి అవసరం లేదు, సంకల్పం అవసరం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు అభివృద్ధి కోసం మాత్రమే కాదు, అరాచకానికి వ్యతిరేకంగా మనం ఓటేశారు. ఆ ఓటేసిన నేపథ్యంలో మనం చేయాల్సింది ఏంటి? ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకి సరైన రీతిలో బుద్ధి చెప్పాలి. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన పర్యటనలో రాళ్లు వేయించడం కానీ, అదేవిధంగా పర్యటన అడ్డుకోవడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు అంగుళ్ళ ప్రాంతంలో చూసినప్పుడు ఆయన ఎంత అరాచకం అంత అరాచకం దిగాడు. అంటే నేను చెప్తే తప్ప ఏమి చిత్తూరులో చీమ కదలదు, నా మాటే చాలా మంది అవుతుందని చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. అంటే ఈ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి కూడా ఏమాత్రం శోభయమానం కాదు. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత ఇద్దరిని ఒకరిని అరెస్ట్ చేస్తే వాళ్ళ కుటుంబానికి ఏం ఉపయోగం? అది కాదు కదా. ముందుగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే అది ఉపయోగం. ముందుగా ప్రొటెక్ట్ చేసుకోవడం కారణం ఏంటి? డీజీపీ గారు, హోంమంత్రి ప్రత్యేక సమీక్ష జరపాలి. అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడ్డారు కదా, ఇటు జరుగుతూ ఉంది, హోంశాఖని తీసుకోవాల్సి వస్తుందని. ఇలాంటి సందర్భాల్లో కూడా మాట్లాడాలి. అదేవిధంగా మా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనంతా ప్రజల్లో భాగం, తర్వాతే రాజకీయ నాయకులు. అంటే ప్రజల్లో భాగంగా మరి మడ్డలు జరుగుతూ ఉంటే కూడా మాట్లాడకపోతే మేము ఈ తెల్ల బట్టలు వేసుకుని ఉపయోగం ఏంటి? కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ప్రజలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. వాళ్ళు ఈ రోజు రోడ్డు పడతా ఉన్నారు, పుట్టకొకరుగా పోయారు. ఇందాక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బాధాకరమైన స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ధైర్యంగా ఉన్నాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము ధైర్యం కోల్పోయాము, బయట జరగలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని, అంటే కూటమి ప్రభుత్వం మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నాడు పెద్దిరెడ్డి రామచంద్ర. అందుకని ఒక 24 గంటల టైంలో ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఏముందంటే రాబోయే రోజుల్లో
రాజకీయ పార్టీలు అంటే జగనేతర రాజకీయ పార్టీలు ఖచ్చితంగా అభద్రత భావం లోనవుతాయి. అయ్యో మనం కానీ ఇంకొంచెం రియాక్ట్ అయితే ఇంకేం జరుగుద్దో పాత్రకి ఏం జరుగుతుందని భయపడే పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పేచ ఉంచడానికి ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అండ చూసుకొని వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు లేని జిల్లా ఎక్కడ ఉంది? ప్రతి జిల్లాలో 100 నుంచి 200 మంది దాకా జగన్ బాధితులే ఉన్నారు. కాబట్టి ఆ జగన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళ నేరాలు చేశారో వాళ్ళందరినీ జైల్లో పెడితే ఆంధ్రప్రదేశ్ జైలు ఆయన ఇంట్లో ఇంట్లో కూడా ఉన్నారు కదా సార్ బాధితులు. వ్యవస్థీకృత నేరాలుగా మారిపోయారు వీళ్ళు. అంటే ఇవన్నీ కూడా అంటే మనం గమనించుకోవాల్సిందంటే డెమోక్రసీకి వీళ్ళంతా శాపము, ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు పాతరేస్తున్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అందరికీ సమాన హక్కుల కోసం ఇచ్చింది. మరి ఈ రాజ్యాంగాన్ని వీళ్ళు తొంగలో దొక్కి ఇష్టం వచ్చినట్టు ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చలామణి అవుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం గాడి తప్పుతుంది అనేది ఆందోళన పడాల్సిన విషయం. అది మనం అయినా కానీ ప్రభుత్వంలో మేమున్నప్పటికీ ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ స్పందించే క్రమంలో మేము రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరాచకానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మరి దాని మీద కూడా కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాము. అదేవిధంగా మా పార్టీ అధినేతలు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారి దృష్టికి కూడా మా పార్టీ అధ్యక్షురాలు కూడా తీసుకుంటారు. మీరు దీని మీద కూడా తరచుగా మాట్లాడుకుంటారు.